ఎటు చూసినా బ్యూటిఫుల్ లొకేషన్స్, అదిరిపోయే స్పాట్స్. జస్ట్ అలా ఎంటర్ అయితే చాలు, వదిలి రావాలంటే కష్టమే. ఒక్కసారి ఈ ఏరియాలోకి వస్తే మనిషి బయటికెళ్లినా మనసు ఇక్కడే ఉంటుంది. ప్రకృతిలోని ఈ అద్భుతమైన అందాలు మనసును గుంజేస్తాయి. మళ్ళీ మళ్ళీ చూడాలి, వీలైనంతసేపు ఇక్కడే సరదాగా గడపాలనుకునే ఈ బ్యూటిఫుల్ ఏరియా వరంగల్ జిల్లాలోని లక్నవరం చెరువు ప్రాంతం. గోవిందరావుపేట్ మండలంలో ఉన్న బుస్సాపూర్ గ్రామ శివారులో ఉంది లక్నవరం చెరువు. చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం ఈ చెరువు మరో ప్రత్యేకత. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక్కడి వెదర్ కూల్ గా ఉంటుంది. నీళ్లపై ఉన్న బ్రిడ్జ్, చెరువులో తేలియాడుతున్న హోటల్స్ స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే బోటింగ్ చేయాల్సిందే. చెరువులో షికారు కొడుతూ ఎంజాయ్ చేస్తారు టూరిస్టులు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో కొత్త బోట్లు కూడా చెరువులో హల్చల్ చేస్తున్నాయి. ఇక్కడ వ్యూ చూడటానికి చాలా అందంగా ప్రదేశాలు అన్ని చాలా ఉన్నాయి. ప్రకృతి దృశ్యాలు అయితే చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఈ సుందర దృశ్యాలు చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. ఇక్కడ దీన్ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసి టూరిజం ప్లేసెస్ బాగా డెవలప్ చేయాల్సి ఉంది. ఇక్కడ చాలా దూరం లాంగ్ ప్లేసెస్లో నుండి వచ్చి హైదరాబాద్ నుండి కూడా వచ్చి చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇలాంటి రూప్ మీద వెళ్ళాలని అనుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. చుట్టూ వాటర్, అసలు ఎంత వాటర్ చాలా ఉంది కదా. రిసార్ట్స్ బాగున్నాయి, కొండలు మధ్యలో బోటింగ్ చాలా బాగుంది. చల్లని పిల్లగాలులు, పొంగుతున్న చెరువు, నీళ్లను తాకుతూ ఉన్నట్లు ఉన్న చిన్న వంతెనలను చూసి టూరిస్టులు ముచ్చట పడుతున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ హోటల్స్ కూడా వెలుస్తున్నాయి. కొత్తగా మరో 2 కాటేజీలు నిర్మిస్తున్నారు. చిన్న పిల్లల కోసం వంతెన పక్కనే ఓ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే ఇంకా బాగుంటుందంటున్నారు టూరిస్టులు. రూప్ మీద నడవడం, ఇక్కడ మంచి చెరువులో వేసినట్టుగా అదంతా లుకింగ్ బాగుంది. ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఉంది కాబట్టి ఇంకా బాగుంది. రిసార్ట్స్ వచ్చి కూడా బాగున్నాయి. ఇంకొక లోపల రిసార్ట్స్ కడుతున్నారంట. అది కూడా అవుతే బోటింగ్ లో అక్కడ పోయి జస్ట్ అట్లా రెస్టారెంట్ లో ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. మంచి ప్లేసెస్ ని పెట్టుకొని ఈడ కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు. గవర్నమెంట్ కొంచెం అట్లా ఛాన్స్ ఇచ్చి కొంచెం డెవలప్ చేసి అట్లా చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో చెరువు నిండిపోయింది. దీంతో పర్యాటకులు క్యూ కట్టారు. కాకతీయ రాజులు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ చెరువు విస్తీర్ణం 2500 ఎకరాలు, 20 కిలోమీటర్లుంటుంది ఈ చెరువు చుట్టుకొలత. ఇంత అందమైన టూరిస్ట్ ఏరియా మన సర్కారోళ్లకు మాత్రం కనిపించడం లేదు. సరైన రోడ్లు లేకపోవడంతో టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్ లో వెళ్లే టైంలో భయపడుతున్నామంటున్నారు. లక్నవరం చెరువు అందాల్ని గుర్తించి మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పర్యాటకులు. మేము యుఎస్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ చాలా మంది చెప్పింది ఇక్కడ బాగుంటుంది, ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అదంతా అని. బాగుంది, కానీ కొంచెం రోడ్స్ ఇంకా బాగుంటే బాగుండేది. న్యాచురల్ రిసోర్సెస్ ఇక్కడ చాలా బాగున్నాయి. దాన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. అక్కడ చిన్న ఉన్నా కానీ దాన్ని ఒక పెద్దగా చూపిస్తారు. ఇక్కడ మనకి ఇంత బాగుంటుంది, బట్ అది ఇంకా మనం ఇంకా చేయాలి. ఎన్ని ఇబ్బందులున్నా ప్రకృతి అందాలు చూడాలంటే లక్నవరం రావాల్సిందే అంటున్నారు టూరిస్టులు.